హాయ్ అండి, అందరికీ నమస్తే. హస్బెండ్ గారు పార్ట్ 2. అందరూ కొంచెం ఈ స్టోరీ ఇంట్రెస్ట్గా అడుగుతున్నారని ఇదే కంటిన్యూ చేస్తున్నామండి. ఈ స్టోరీ చూసేద్దాం. కింద పడిపోయిన వినయ్ని వాళ్ళ స్నేహితులు లేపగా అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ తండ్రి ప్రభాకర్ గారు తన కడుపు పడిపోవడం చూసి కోపంగా పెళ్లిలో మమ్మల్ని ఇంకా అవమానిస్తారా? అసలు మీరు ఎందుకు వచ్చారు? మీరెవరు? ఇక్కడ ఏం జరుగుతుంది శేఖర్ అని శేఖర్ని అడుగుతారాయన. అప్పటిదాకా ఆస్తి చేజారిపోతుందని భయంగా ఉన్న శేఖర్ ప్రభాకర్ గారు మాటలకు స్పృహలోకి వచ్చి సూర్యతో, సూర్య, ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందైతే ఈ పెళ్లి జరగనివ్వు అని అంటుంటే పక్కనే ఉన్న చంద్రిక శేఖర్ తగ్గి మాట్లాడడం నచ్చక, మీరెందుకు తగ్గి మాట్లాడుతున్నారు? అసలు తను మీ కూతురు. మీకు అందరికంటే ఎక్కువ హక్కు ఉంది అని అంటుంది. అప్పటి వరకు సూర్య దెబ్బకి నొప్పిగా ఉన్న శశిని ఏడిపించాలని అందరి ముందు శశి గురించి తప్పుగా మాట్లాడడం మొదలు పెడతాడు. అసలు మీ కూతురికి సంబంధం ఏంటి? అతను పిలవగానే నువ్వు నీ పెళ్ళి అన్నీ మర్చిపోయి అతను వాటేసుకున్నావు. ఎన్నాళ్ళ నుంచి నడుస్తుంది సంబంధం అని శశి గురించి నీచంగా మాట్లాడుతుంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న రఘుపతి కోపంగా వినయ్ చెంప మీద కొట్టి మరోసారి నా కొడుకుని ఏమైనా అంటే ఊరుకోనని గట్టిగా అంటాడు. అప్పుడు చంద్రిక కూడా కోపంగా తను అన్నదానిలో తప్పే ఉంది. ఇప్పుడు శశిని ఏ అధికారంతో తన బాధ్యత తీసుకుంటున్నాడు అని అడుగుతుంది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న శేఖర్ గారు పెళ్ళి ఆగిపోయిన ఈ వంకతో శశిని తమ దగ్గర ఉంచుకుని తన ఆస్తిని అనుభవించవచ్చు అని అనుకుని తను అడుగుతాడు. అప్పుడు రమ్య గారు శైలజ వైపు చూడగా తన కళ్ళతో ఏదో చెప్పగానే తను ఒప్పుకున్నట్లు కళ్ళు ఆర్పగా రమణి ముందుకొచ్చి, ఎందుకంటే శశి తనకు కాబోయే భార్య అని గట్టిగా చెప్తారు. అప్పటిదాకా వాళ్ళని ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్న సూర్య తన పెద్దమ్మ చాలా బాగా చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తాడు. అప్పటి వరకు వీళ్ళు తీసుకెళ్ళడానికి ఏ దారి లేదని సంబరపడిపోతున్న శేఖర్ గారు ఇలా పెళ్ళని కానీ ఒక్కసారిగా ఉలిక్కిపడి చంద్రిక వైపు చూస్తారాయన. చంద్రిక కూడా ఆశ్చర్యంగా చూస్తుంది. సూర్య ఏదో మాట్లాడాలి అని నోరు తెరుస్తుంటే అప్పుడు రఘుపతి గారు సూర్యతో, మీ ఇద్దరి గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకోవడానికి వీల్లేదు. అలాగే శశికి నీకున్న మంచి భర్త తీసుకురాలేమో. అలాగే నువ్వు మీ అక్కకి ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకో అని అనగా సూర్య ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పటిదాకా ఏమవుతుంది అని భయపడుతున్న శశి సూర్యతో తనకున్న సంబంధాన్ని ఇలా చెడుగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది. వాళ్ళ తాతయ్య సూర్యతో పెళ్ళన్నప్పుడు సంతోషం, ఆశ్చర్యం, కంగారు అన్ని రకాలుగా ఉన్న శశి సూర్య ఏం చెప్తాడు అని చూస్తుంది. సూర్య మౌనంగా ఉండడంతో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని అనుకున్న శేఖర్, చూసారా, పెళ్లి చేసుకోవడానికి శశి ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని సూర్య పెళ్లికి ఒప్పుకోడు అనే ధీమాతో వాగుతూనే ఉన్నాడు. సూర్య మాత్రం సడన్గా నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పగానే అందరూ షాక్గా నుంచుంటారు. రమణి గారు, శైలేష్ గారు సంతోషంగా సూర్య వైపు చూస్తూ ఉంటారు. అప్పటిదాకా సూర్య ఒక పోలీస్ ఆఫీసర్తో పాటు ఇండియాలో నెంబర్ 1 బిజినెస్ అయిన ఏఎస్ కంపెనీ అధినేత అని కొంచెం చిన్నగా మాట్లాడిన వినయ్ మాత్రం అహంకారంతో తను ఏం చేసినా చెల్లుతుంది అనే గర్వంతో కోపంగా శశిని చూసి, నువ్వు నాకు మాత్రం సొంతం కావాలి అని అంటూ సూర్య కాలర్ పట్టుకోవాలి అని చూస్తాడు. అప్పటి వరకు కొడుకు ఏం చేస్తాడు అని కొడుకును ఆపడానికి చూస్తున్న ప్రభాకర్ గారు వినయ్ అలా సూర్య కాలర్ పట్టుకోవాలని చూడడం సూర్య తప్పించుకుని వినయ్ని పట్టుకుని చేయి వెనక్కు తిప్పి ఎర్రబడిన కళ్ళతో హరి అని ఆ ప్రదేశం దత్తరిల్లే విధంగా అరుస్తాడు. హరి పేపర్స్ తీసుకొచ్చిన వ్యక్తి ఇక్కడ. సూర్య పిలవగానే తన బాడీగార్డులను లోపలికి పిలుస్తాడు.
బాడీగార్డ్స్ని చూడగానే సూర్య, వినయ్ నీ వల్ల ముందు తొయ్యగా వాళ్ళు వినయ్ బాడీలో రక్తం మొత్తం బయటకు పోయి చావు అంచెల దాకా తీసుకువెళ్తారు. ఇక్కడ ప్రభాకర్ గారు ఎంత వేడుకున్నా సరే సూర్య వినకపోవడంతో ఇక వినడని అర్థమై రఘుపతి గారిని బ్రతిమలాడుకున్నాక అప్పుడు సూర్య అని పిలవగానే తన బాడీగార్డ్స్ వైపు చూడంగానే వాళ్ళు వదిలిపెట్టారు వినయ్ని. రమణి గారు సూర్యకి పెళ్లి బట్టలు ఇచ్చి తయారై రమ్మంటారు. అంతలోకి శేఖర్ తన భార్య ఏం చెయ్యాలో తెలియక సైలెంట్గా ఉంటారు. సూర్య రాగానే పంతులు గారు పూజ మొదలు పెడతారు. తర్వాత శశిని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతారు. సూర్య పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తాడు. పంతులు గారు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్పగా ఒకరి తలపై ఒకరు పెట్టుకుంటారు. అప్పుడు వారి మధ్య ఉన్న అడ్డుతెర తొలగానే ఒకరి కన్నుల్లోకి ఒకరు చూసుకుంటారు. శశి కళ్ళల్లో కనబడుతున్న భావం అర్థం కాకపోవడంతో అలా చూస్తున్నాడు. అప్పుడు పంతులు గారు కదపడంతో ఈ లోకంలోకి వచ్చి పూజ చేస్తూ ఉంటాడు. చివరికి తాళి తీసుకుని శశి మెడలో కడతారు. అప్పుడు సూర్య కళ్ళల్లోకి క్షణకాలం చూసి తల దించుకుంది. జరిగేది సంతోషంగా చూస్తూ ఉంటారు తన కుటుంబ సభ్యులు. శేఖర్ మాత్రం ఏమీ చేయలేక కోపంగా వెళ్ళిపోతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన లాయర్లను చూసి ప్రశ్నార్థకంగా చూస్తుంటే లాయర్లు శశికి రావాల్సిన ఆస్తికి సంబంధించిన అన్నీ చూస్తుంటారు. ఇక కార్యక్రమాలు అయిపోయాక వెళ్ళిపోవడానికి కార్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ శేఖర్ దగ్గరకు వెళ్ళి నుంచుంటారు. శశి భయం అమాయకమైన మొహంతో నానా అని పిలవగా శేఖర్ తనతో పాపిస్తుదానా నువ్వు మమ్మల్ని సంతోషంగా బ్రతకనివ్వు నీ శని ఇప్పటిదాకా వదిలింది అని తిడతాడు. శశికి ఏడుపు వస్తుంటే ఆపుకుంటుంది పాపం. తన పిన్ని దగ్గరకు వెళ్తే తన ఆస్తి పోయిందని బాధపడుతుంటే ఎదురుగా ఉన్న శశిని చూసి కోపంలో కొట్టడానికి చెయ్యి లేపుతుంటే సూర్య ఆ చెయ్యితో పాటు కోపంగా నువ్వు మా అక్క స్థానంలో ఉన్నావు అన్న ఒక్క కారణంతో ఇప్పటిదాకా నువ్వు ఏమి చేసినా ఊరుకున్నా, కానీ బంగారం మీద చెయ్యి పడితే ఊరుకోను అని అంటాడు. దానితో ఒక అడుగు వెనక్కి జంకి భయంగా సూర్యని చూస్తాడు. అప్పుడు అక్కడకు హరి వచ్చి సూర్యతో శేఖర్ గారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం శశి అమ్మగారిదే సార్, అందుకే ఆ మొత్తం శశి గారి పేరు మీద మార్చాము. ఇక వీళ్ళకు ఒక పల్లెత్తు శేఖర్ గారి నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాల భూమి తప్ప ఏమీ లేదు అని చెప్పగానే పొగరుగా వాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళ మొహం మొత్తం ఆడిపోయినట్టుగా ఉండడం చూసి హరితో నువ్వు వాళ్ళతో వెళ్ళి శశికి రావాల్సిన నగలు మిగిలిన సామాన్లు తీసుకుని వీళ్ళని ఇంట్లో నుండి బయటకు పంపి రేపు నన్ను కలువు అని చెప్పి శశిని చిన్ని అని పిలవగా తన వైపు చూస్తే చెయ్యి పట్టుకుని తనతో వెళుతుంది. రమణి గారు పెళ్ళవగానే రఘుపతి గారితో కలిసి ఇంటికి వెళ్ళి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. శశి సూర్యతో కలిసి కారులో బయలుదేరింది. ముందు శైలజ గారు కూర్చుంటే వెనక సూర్య శశి కూర్చున్నారు. వాళ్ళ నాన్న పిన్ని అన్న మాటలకు బాధపడుతున్న శశిని చూసి సూర్య తన చేతిని పట్టుకోవడంతో తన వైపు చూస్తుంది. అప్పుడు సూర్య తన కన్నీళ్లు తుడిచి చిన్ని నువ్వు ఇక ఎప్పుడు ఏడవకూడదు, నువ్వు నీ మనసులో ఆ భయాలు ఉన్నా నాకు చెప్పు, నువ్వు దేనికి బాధపడకు, నేను అక్కకి మాట ఇచ్చాను నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను బాగా చూసుకుంటానని. నువ్వు ఇలా ఏడ్చి అక్కకి ఇచ్చిన మాటను తప్పేలా చేస్తావా ఏంటి అని అనగా అప్పటిదాకా ఏడ్చింది తను ఏడు పాపి ఇక ఏడవను మామా అని అంటుంది. అద్దంలో నుండి ఇదంతా చూస్తున్న శైలజకి తన కొడుకు ఇలా ఒకరిని బుజ్జగించడం కూడా వచ్చా అని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అప్పుడే డ్రైవర్ ఇంటి ముందు కారు ఆపుతారు. సూర్య కారు దిగి శశికి చెయ్యి అందిస్తాడు. ఇక సూర్య చేతిలో చెయ్యి పెట్టి కిందకు దిగుతుంది. ఆ ఇంటిని చూసి అలాగే ఉండిపోతుంది శశి. తనకు చాలా నచ్చింది. శైలజ గారు కదపగానే ఈ లోకంలోకి వచ్చి లోపలికి వెళ్తుంటే
రమణి గారు హారతి ఇచ్చి వాళ్ళ ఇద్దరి చేత గృహప్రవేశం చేయిస్తారు. లోపలికి రాగానే సూర్యకు కేస్ పని మీద ఫోన్ రాగానే స్టేషన్కి వెళ్తాడు. ఇక శైలజ గారు తనతో శశిని తీసుకువెళ్ళిపోతారు. రమణి గారు నుంచుని ఆలోచిస్తుంటే రఘుపతి గారు వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చాక ఏదైనా చేద్దామంటే అలాగే అంది. కానీ రేపు జరగాల్సిన కార్యక్రమాలు చేసిన తర్వాత ఏదైనా ఆలోచిద్దాం. ముందు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల శశికి సూర్య భార్య అని గుర్తింపు వస్తుంది. అప్పుడు శశి గురించి ఎవరూ ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే సంధ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము. ఇప్పుడు ఏ లోకంలో ఉన్నా తను సంతోషంగా ఉంటుందని కంటతడి పెట్టుకుంటారామె. రఘుపతి గారు రమణితో సంధ్య గుర్తొచ్చిందా అని అనగా, నేను ఎప్పుడు మర్చిపోయానని ఇప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి మనకు పిల్లలు పుట్టకపోతే శైలజ సంధ్య పసికందుగా ఉన్నప్పుడు నా చేతిలో పెట్టి నాకు పిల్లలు లేని లోటు తీర్చింది. కన్నది చేతిలో పెట్టి నాకు పిల్లలు లేని లోటు తీర్చింది శైలజ. అయినా ఇద్దరం మా పంచప్రాణాలు అదే అనుకుని బ్రతకాం. కానీ అది ఎలా చనిపోయి మాకు తీరని బాధ ఇచ్చింది అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి వాళ్ళు మాట్లాడడం ఆపేశారు. అక్కడికి వచ్చిన వ్యక్తి ఎవరు? అసలు ఇకపై శశి జీవితం ఏ మలుపు జరుగుతుంది? ఆ ఇంట్లో తను ఆనందంగా ఉంటుందా? తను చూసిన సంతోషం అంతా నిజమేనా? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తప్పక చూద్దాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.